క్రాంతి పథకం బుక్ కీపర్స్, చైర్మన్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్, పంచాయతీరాజ్ సెక్రటరీ, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, వర్క్ ఇన్స్పెక్టర్, ఇట్లా ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను ఈరోజు మనం వాళ్ళందరినీ పెట్టి ప్రతి ఇంటికి ఇలాంటి స్టిక్కర్ను అంటించిన అధ్యక్ష. మొదటి 3 రోజులు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని గృహాల యొక్క వివరాలను సేకరించి ఆ వివరాలన్నిటిని కూడా ప్రతి ఒక్కరి ఇంటికి ఇట్లా స్టిక్కర్ అంటించి ఫస్ట్ ఇండ్లను గుర్తించడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత ప్రతి ఇంటికి మన ఎన్యూమరేటర్లు వెళ్ళి ఇట్లాంటి అప్లికేషన్లు తీసుకెళ్ళి అధ్యక్ష ప్రతి ఒక్కరి వివరాలు వాళ్ళందరితో సేకరించి 8 పేజీలల్లా అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని తీసుకొని వాళ్ళ సంతకాన్ని కూడా కుటుంబ యజమాని పేరు, మొబైల్ నెంబర్తో సహా సంతకం వాళ్ళు తీసుకొని, ఎన్యూమరేటర్ సంతకం తీసుకొని, సూపర్వైజర్ సంతకం తీసుకొని ఈ రకంగా సమాచారాన్ని 8 పేజీలలో పూర్తి వివరాలతో కూడుకున్న వాళ్ళ పేరు, తండ్రి పేరు, వాళ్ళ కులము, వాళ్ళ ఆర్థిక స్తోమత, వాళ్ళ విద్య, గతంలో ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలలో లబ్ధి పొందినరా, గతంలో రాజకీయపరమైన రిజర్వేషన్లు ఏమన్నా పొందినరా, ఇట్లా పూర్తి స్థాయిల వివరాలతోటి ఆ కుటుంబం యొక్క వివరాలు తీసుకున్నాం అధ్యక్ష. ఇవన్నీ మాన్యువల్గా సేకరించి 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని పెట్టి ఏ ఎన్యూమరేటర్ అయితే 150 ఇండ్లకి వెళ్ళి చేసిండో అతనే డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర కూర్చొని ఒక్కొక్క పేజీ తీసి కంప్యూటరీకరణ చేపించి పూర్తిగా ఈ డేటానంతా కూడా 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు కష్టపడి ఈ మొత్తం అంతా కూడా క్రోడీకరించింది అధ్యక్ష. ఈరోజు ఇంత పకడ్బందీగా ఇందులో ఉండే పని చేసే వాళ్ళకు కూడా, ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకు ఒక బుక్లెట్ అధ్యక్ష. రాష్ట్ర స్థాయిలో ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇచ్చినాం, ఆ తర్వాత జిల్లా స్థాయిలో సూపర్వైజ్ చేసే వాళ్ళకి శిక్షణ ఇచ్చినాం, ఆ తర్వాత మండల స్థాయిలో పనిచేసే వాళ్ళకి ఇచ్చినాం, ఆ తర్వాత ప్రతి 150 ఇండ్లకు వెళ్ళే వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి ఎక్కడ తప్పు జరగకుండా, ఎలాంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళకు ఒక బుక్లెట్ ఇచ్చి, ఒక మాన్యువల్ అంటే గైడ్ లైన్స్ లాగా ఒక పుస్తకం ఇచ్చి అధ్యక్ష వాళ్ళందరినీ కూడా వాళ్ళకి శిక్షణ ఇచ్చి ప్రభుత్వం పకడ్బందీగా వీళ్ళందరినీ కూడా వినియోగించుకున్నప్పుడు వాళ్ళందరికీ కూడా జీతభత్యాలు ఇచ్చినాం అధ్యక్ష. అంటే ప్రభుత్వ ఉద్యోగులైనా జీతమే కాకుండా అదనంగా పనిచేయించుకున్నందుకు కూడా వాళ్ళకు జీతభత్యాలు ఇచ్చి 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఒక నిర్దిష్టమైన పకడ్బందీ సమాచారాన్ని ఈరోజు సేకరించినాం అధ్యక్ష. 7 దశాబ్దాలుగా పైగా ఈరోజు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, మేము ఎంతమంది ఉన్నామో మా లెక్క మాకు చెప్పండి అన్నారు అధ్యక్ష. కనీసం మాకు నిధులు, మా రిజర్వేషన్లు, లేకపోతే మా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మేము మా భాగం అడగాలి అని అంటే కనీసం మా లెక్క తేల్చండి అని అంటే ఎవ్వరు కూడా వాళ్ళ మొలకించిన వాళ్ళు లేరు అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకొని ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, రేపు సమాజం యొక్క అభివృద్ధికి ఇది ఒక దిక్సూచిగా, ఒక మోడల్ డాక్యుమెంట్గా మారుతుందని చెప్పి ఈరోజు ఒక పకడ్బందీ ప్రణాళికతో చర్య తీసుకున్నాం అధ్యక్ష. అందుకే ఈరోజు కమిషన్ ఇచ్చిన నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీ స్వీకరించి ఈరోజు ఉదయం క్యాబినెట్లో దాన్ని చర్చ పెట్టి క్యాబినెట్లో ఆమోదింపజేసి ఈరోజు ఈ సభలో ప్రకటన చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే దీనికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించాలి. రేపటి నుండి ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయే సంక్షేమ పథకాలకు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు, రాజకీయ వాళ్ళ అవకాశాల కోసం ఈరోజు ఈ నివేదిక పనిచేయాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష. అందుకే ఈరోజు 46.25% ఉన్న బీసీలు, ఏబిసిడి, అదేవిధంగా ఈ గ్రూప్లో ఉన్న ముస్లిం మైనారిటీ బీసీలు ఏదైతే 10.08 ఉందో మొత్తం 56% పైగా ఉన్న బీసీలు అందరికీ కూడా ఈ రాష్ట్రంలో సముచితమైన గౌరవము, స్థానము కల్పించాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చింది అధ్యక్ష. కాబట్టి సభలో సభ్యులందరినీ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో పెట్టినందుకు ఈరోజు అందరూ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని రాజకీయాలకు అతీతంగా అభినందించాల్సిన అవసరం ఉన్నది. మంత్రివర్గ ఉపసంఘాన్ని, అదేవిధంగా అధికారులు, అదేవిధంగా ఎన్యూమరేటర్ సూపర్వైజ్ చేసిన వాళ్ళు, ఎన్యూమరేటర్లుగా పనిచేసిన వాళ్ళు రాత్రి మగళ్ళు కష్టపడి ఇది ఒక దిగ్విజయమైన కార్యక్రమంగా
దేశానికే ఆదర్శంగా నిలబడే ఒక కార్యక్రమాన్ని, ఒక బాధ్యతను నెరవేర్చింది. కాబట్టి ఈ తమరి ద్వారా సభలో ఉన్న సభ్యులందరినీ ఈ మొత్తం కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళని అందరినీ కూడా అభినందించాల్సిందిగా కోరుతున్నా. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో వాళ్ళందరినీ అభినందించాలని తెలియజేస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు. అధ్యక్ష, ఈరోజు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క నివేదిక, నిర్ణయం నుంచి నివేదిక 4వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే, తిరిగి 4వ తారీఖు ఫిబ్రవరి 25 నాడు శాసనసభలో నివేదిక రూపంలో ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం, దీనికి సంబంధించి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే నిర్ణయం తీసుకొని కార్యక్రమం క్షేత్రస్థాయి దాకా పోయి పర్యవేక్షణ చేస్తూ అనేక రకాలుగా ఒడుదుడుకులు ఎదుర్కొంటూ ఈ కార్యక్రమం కొనసాగింది. అధ్యక్ష, ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ఈ కార్యక్రమం 1931 స్వాతంత్రంకు ముందు ఇటువంటి సమాచారాన్ని సేకరణ జరిగితే దాని తదుపరి ఏ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా మేమెంతో మాకంత ఉండాలి అసలు సమాచారం అని కులాల లెక్కలేక రకరకాల ప్రభుత్వాల ఇష్టాప్రకారంగా పథకాలు వచ్చేటువంటి. అధ్యక్ష, కానీ ఎప్పుడైతే భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం తిరిగినప్పుడు చాలా వర్గాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. చాలా వర్గాలకు సంబంధించినటువంటి అవకాశాలు రావాలంటే ఎవరెంతో వారికి అంత తెలవాలి, వారికి అంత రావాల్సిందే అనేటువంటి నినాదం ఇచ్చి ఎన్నికల్లో చెప్పడం జరిగింది. అధ్యక్ష, మేము కూడా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ తరఫున మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ కమిటీ, బీసీ డిక్లరేషన్కి సంబంధించి చైర్మన్గా ఉండి మేము బలహీన వర్గాలకు సంబంధించి స్పష్టంగా మేనిఫెస్టో, జనరల్ మేనిఫెస్టోతో పాటుగా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ కుల సర్వేకు సంబంధించి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పినాం. అధ్యక్ష, 4వ తారీఖు నాడు క్యాబినెట్ అయింది. 16 నాడు ఇదే సభలో అందరి గౌరవ సభ్యుల సహకారంతో ఈ యొక్క తీర్మానం చేసుకొని పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా